బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇటు ఇరాన్ మిసైల్స్ విరుచుకుపడింది. టెల్ అవీవ్పై దాడికి అత్యంత డేంజరస్ క్లస్టర్ వార్ హెడ్స్ని వాడుతోంది ఇరాన్. గాల్లోనే విడిపోయి భారీ నష్టాన్ని కలిగించడం వీటి ప్రత్యేకత. టెల్ అవీవ్పై జరిగిన క్లస్టర్ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో అక్కడ గాయాలవడం జరిగింది అక్కడ ప్రజలు. దీంతో పాటు వీటిని అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందంటూ కూడా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంటర్సెప్టర్లను దాటుకొని ఇరాన్పై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది అక్కడ. ఇన్ఫాక్ట్ ఇంటర్సెప్టర్లు దాటుకొని ఇరాన్ క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్పై విరుచుకుపడడం జరిగింది. టెల్ అవీవ్తో పాటు డిమోనా, అరాద్ సిటీలపై కూడా బాంబుల వర్షం పడింది. అరాద్, డిమోనా సిటీలే టార్గెట్గా బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రంగా ఉన్న డిమోనాపై దాడులు జరగడంతో ఇజ్రాయెల్లో భయం మొదలైంది. నటాంజ్ అణు కేంద్రంపై జరిపిన దాడికి ప్రతీకారంగా డిమోనాపై దాడి జరిగిందనేది వినిపించే మాట. ఐరన్ డోమ్ ఫెయిల్యూర్పై దర్యాప్తు ప్రారంభించింది ఇజ్రాయెల్. అసలు ఐరన్ డోమ్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు క్లస్టర్ బాంబులు అంటే ఏంటి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ క్లస్టర్ బాంబ్స్ అంటే ఏం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్పై ఉపయోగించబడుతున్న ఈ క్లస్టర్ బాంబ్స్ సాధారణంగా బాంబుల కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న బాంబులను ఒక విధంగా చెప్పాలంటే సబ్యూనేషన్స్ అంటే ఒక బాంబులో చిన్న చిన్న బాంబులను పెట్టడం. ఒక పెద్ద రాకెట్ ఉందనుకుందాం, లేకపోతే ఒక పెద్ద మిసైల్ ఉందనుకుందాం. ఆ మిసైల్లో చిన్న చిన్న బాంబులని వాటిని గుచ్చో లేకపోతే వాటిని దాంట్లో పూర్తిగా కుక్కేసో వాటిని విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత ఒక పెద్ద బాంబ్ లేదా మిసైల్ ఉంటుంది, దాంట్లో వీటిని అరేంజ్ చేయడం జరుగుతుంది. గాల్లోకి ఒక ఎత్తుకు వెళ్ళిన తర్వాత పేలుతుంది. పేలిన తర్వాత లోపల ఉన్న ఈ వందలాది చిన్న బాంబులు ఉంటాయి కదా, అవి పెద్ద పెద్ద ప్రాంతాల్లో టార్గెటెడ్గా ఎక్కడెక్కడ పడిపోతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, చెల్లాచెదురుగా పడతాయి. ఒకవేళ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ కూడా, ఫర్ సపోజ్ ఒక మిసైల్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు, అవి ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత మిసైల్ పేలిపోతుంది. కానీ దాంట్లో కొన్ని మాత్రమే ఈ సబ్అమ్యునేషన్స్ పేలే అవకాశం ఉంటుంది, అంటే గాల్లోనే నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన ఏం చేస్తాయి, కిందన పడతాయి. కొన్ని యాక్టివ్గా పడతాయి, కొన్ని ఇన్యాక్టివ్గా పడతాయి. సో ప్రతి చిన్న బాంబ్, ఈ బాంబ్లెట్ అంటారు వాటిని, ఒక పేలుడు ఆయుధంలో ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ వినిపించే మాట. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే దీని గురించి, టెల్ అవీవ్పై దాడులు అంటే ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్, దాంతోపాటు టెల్ అవీవ్ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. క్లస్టర్ బాంబులను వినియోగించింది. టెల్ అవీవ్ దాడులు ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ మ్యునేషన్స్ అంటే క్లస్టర్ వార్ హెడ్స్ను ఉపయోగించింది. ఇవి గాల్లోనే విడిపోయి చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఘటనలో తాజాగా 15 మందికి గాయాలయ్యాయి. దాంతోపాటు ఐరన్ డోమ్ వైఫల్యం గురించి మాట్లాడుకుంటోంది ఈరోజు ఇజ్రాయెల్ అత్యంత స్ట్రాంగ్, దాంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఐరన్ డోమ్. ఇతర ఇంటర్సెప్టర్లు ఈ క్లస్టర్ మిసైల్స్ని పూర్తిగా అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. అంటే ఈ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్స్ కావచ్చు, మిగిలిన ఇంటర్సెప్టర్స్ కూడా ఈ క్లస్టర్ వార్ హెడ్స్ని డిఫెన్స్ చేసుకోవడంలో, వాటిని గాల్లోనే పేల్చడంలో విఫలమయ్యాయి. డిమోనా, అరాద్ ఈ సిటీస్పై బాంబుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్తో పాటు దక్షిణ ఇజ్రాయెల్లోని అరాద్, డిమోనా ఈ నగరాలపై కూడా ఇరాన్ భారీ బాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించింది. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక అణు పరిశోధనా కేంద్రం, మరి ముఖ్యంగా చెప్పాలంటే షిమోన్ పెరెస్ నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, ఇది డిమోనా నగరానికి ఉందన్నమాట. అంటే డిమోనా నగరంలో ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. దీన్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడింది ఇరాన్. మరి ముఖ్యంగా భారీగా ప్రాణ నష్టం గురించి మాట్లాడుకుంటున్నారు. అరాద్ కావచ్చు, డిమోనా నగరాల్లో జరిగిన దాడిలో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే నటాంజ్ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లో ఉన్న ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని టార్గెట్ చేసిందనేది వినిపించమాట. తమ దేశంలో నటాంజ్ని టార్గెట్ చేస్తే మీ దేశంలో ఉన్న మేము ఆ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని మేము టార్గెట్ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్కి దాడి చేస్తే ఇరాన్కి సహాయం అందించేందుకు ఇటు రష్యా కావచ్చు బోర్డర్లో ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తే, ఒకసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మనం ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెడదాం, పాకిస్తాన్ అది కూడా పక్కన పెడదాం, అమెరికా ఉంది సాయం చేయడానికి, నార్త్ కొరియా కూడా సిద్ధంగా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్లకు సంసిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బతీస్తే కాపాడేందుకో, లేకపోతే వాళ్ళకి రక్షణగా నిలిచేందుకో. కానీ ఇజ్రాయెల్కి చుట్టూత పరిస్థితి అలా లేదు వాళ్ళకి అక్కడ. ఎందుకంటే పూర్తిగా డిపెండెంట్, ఎవరిది వాళ్ళే డిపెండ్ అయిన పరిస్థితి ఉంది అక్కడ. అండ్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళకి బోర్డర్లో పాకిస్తాన్ ఉంది.
కాస్త అక్కడి నుంచి రష్యా నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు, లేకపోతే చైనా నుంచి సపోర్ట్ తీసుకుంటారు. బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితులు లేదు కదా, ఎందుకంటే ఇజ్రాయెల్కి అటేమో సముద్రం, పైనేమో సిరియా, కిందనేమో ఈజిప్ట్ లాంటి ప్రాంతాలు, ఇటువేమో ఇరాక్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి జోర్దాన్, లెబనాన్, సో ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడం కష్టం. సో ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. డిమోనా, అరబ్ నగరాలపై బాంబుల వర్షం పడింది. టెల్ అవీవ్తో పాటు దక్షిణ ఇజ్రాయెల్లోని అరబ్, డిమోనా నగరాలపై కూడా ఇరాన్ భారీ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ మీద దాడి జరిగింది. అయితే నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ దాడిని ఖండించగానే తమ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్, కష్టమైన రాత్రి, అతి భారమైన రాత్రి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో దాంతోపాటు సైనిక చర్యను ప్రారంభించాం. ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలకి ఇజ్రాయెల్ ఏం పిలుపునిచ్చిందంటే కనుక మీరు చూస్తే ఇక్కడ ఇది ఇరాన్ అరాచకం. ఇరాన్ అరాచకాన్ని అడ్డుకోవాలని స్వేచ్ఛ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్కి సంబంధించి, అంటే ఇరాన్ అరాచకాన్ని అడ్డుకోవాలని స్వేచ్ఛ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మరియు అమెరికాతో చేతులు కలపాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. సైనిక చర్య ప్రారంభం కాబోతోందా? బాలిస్టిక్ మిజైల్స్ను గాల్లోనే అడ్డుకోవడంలో రక్షణ వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అయ్యాయని తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే, అంటే ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి. ఆపాలని చెప్పి స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన కామెంట్స్ని తీసుకొని ఆ మిజైల్స్ మీద వాటిని పేస్ట్ చేసి అక్కడి నుంచి వాటిని ఫార్వర్డ్ చేయడం, అంటే ఆ మిజైల్స్ని ప్రయోగించింది. అంటే అర్థం చేసుకోవచ్చు దాడులు ఏ స్థాయిలో పెరిగిపోయాయి అనేది. ఇంకా రోజుకు పెరుగుతున్నాయి, తగ్గుతున్న దాఖలాలు ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా గట్టి దెబ్బ వాళ్ళకి. ఇక్కడ ఈ యుద్ధాలు మాట్లాడుకుంటే కేవలం ఐరన్ డోమ్ మాత్రమే ఫెయిల్ కాలేదు. అమెరికాకు సంబంధించి థర్డ్ ఫెయిల్ అయింది. పేట్రియాట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ అమ్యునేషన్స్గా మాట్లాడుకున్నవి ఇవి ఫెయిల్ అయ్యాయి. క్లస్టర్ బాంబ్స్ను ఉపయోగిస్తోంది, స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని ప్రయోగించడం జరుగుతోంది. అంటే చిన్న అమ్యునేషన్స్తో ఢీకొట్టే ప్రయత్నం జరుగుతోంది. చిన్న మిజైల్ని తీసుకోవడం, కొట్టడం, వాటి పెద్ద ఇంటర్సెప్టర్ ఫెయిల్ అవ్వడం. అలాగే థర్డ్ ఫెయిల్యూర్ అయింది కదా. ఇది నేనంటున్న మాట కాదు, ప్రపంచం అంటున్న మాట. ఇంకా 20,000 కోట్ల ఒకటి కూడా. అండ్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. క్లస్టర్ బాంబ్స్ దాడి జరిగిన తర్వాత, క్లస్టర్ బాంబ్ దాటి తర్వాత ప్రస్తుతం ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లో ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీదకి వచ్చి మిసైల్స్ పడిన తర్వాత ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఐరన్ డోమ్ ఫెయిల్యూర్ కారణంగా క్లస్టర్ బాంబ్స్ వచ్చినప్పుడు ఐరన్ డోమ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఐరన్ డోమ్ థర్డ్ లాంటివి ఫెయిల్ అయిపోయాయి. బికాస్ అవి తెలుగులో కొద్ది రోజుగా మాట్లాడుకుంటున్నాం, గంపగుత్తగా రిలీజ్ చేసినప్పుడు వాటి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. కన్ఫ్యూజన్లో కొన్నిటి మాత్రమే క్లియర్ చేయగలుగుతున్నాయి, మిగిలినవి విడిచిపెట్టేస్తున్నాయి. దాంతో మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన తర్వాత అప్పటికే సైలెన్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది వాటిని కాస్త ఇబ్బందిగా పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఆ డ్యామేజ్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఇల్లు ధ్వంసం అయ్యాయి, రోడ్ల మీదకి వచ్చి పడ్డాయి మిసైల్స్, పెద్ద బిల్డింగ్లు ధ్వంసం అయిపోయాయి. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ఆ వెహికల్స్ మీద పడ్డాయి. ఆ ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితిని అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక ఇజ్రాయెల్ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడం అనేది 90 to 95% దాని యాక్యురసీ గురించి మాట్లాడుకుంటారు. అంటే 100 మిసైల్స్ పంపించింది అనుకోండి శత్రుదేశం, కనీసం 90 నుంచి 90 మిసైల్స్ని గాల్లోని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. మిగిలిన 5% లేకపోతే మిగిలిన 5 కూడా అప్పుడు ఇజ్రాయెల్లో వచ్చే అవకాశం, ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం, అది కూడా వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ప్రాణ నష్టం అనేది ఉండదు. కానీ ఈరోజు జరిగింది, ఇటు ప్రజలు గాయాల పాలయ్యారు. దాదాపుగా 200 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దాంట్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అనేది. అంటే ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇరాన్. అసలు ఎందుకు ఈరోజు జరిగింది? వాళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ని టార్గెట్ చేసింది.